పోలీసు గ్రేహౌండ్స్ ఏర్పాటు కోసం గిరిజనుల భూమి లాక్కోవాలని ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేకి భంగపాటు కలిగింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. గతంలో గిరిజన యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసిన సమయంలో ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చిన ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి ఆ తర్వాత అదే గిరిజనులను మోసగించారు. భూములిచ్చిన వారికి ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అదే ప్రాంతంలో పోలీసు గ్రేహౌండ్స్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. సభకు హాజరైన ఎమ్మెల్యేని గిరిజనులు నిలదీశారు. మిమ్మల్ని నమ్మేదేలే అంటూ మొహం మీదే దుమ్మెత్తిపోశారు. చూడండి మేడం, డిగ్రీ బిఏలు చేసాం, ఒక జాబ్ లేవు, ఏంటి లేవు, మా పరిస్థితులు ఏమైనా చెప్పాలి మేడం. నాది కూడా 4 ఎకరాలు నేను కూడా ఇచ్చేస్తాను భూమి. నా భూమి పట్టతో సహా ఇవ్వండి మేడం. ట్రావెల్స్ నేను ఇస్తాను, అదే ఎకరాలు నేను ఇస్తాను మేడం, ఇచ్చేస్తున్నాం. గిరిజనులు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతామని మేము మా స్వతహా చేతులతో మేము పోలీసు అప్పచెప్పామండి. మేము అలాంటిది ఈ సమయంలో మీరు వచ్చి ఇప్పుడు అప్పుడు జరగలేదు, మళ్ళీ ఇప్పుడు పోయింది, మళ్ళీ 2024లో వచ్చాం కాబట్టి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు అదే గిరిజన యూనివర్సిటీకి చెప్పండి, మేము కోరుని మేము అందరూ ఒక్కడొక మాట అలాగే ఇచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్కి అంటారు. అంటే గిరిజనులు వింటారు కదా, ఎర్రోలు కదా, వాళ్ళు ఎవరు వస్తే ఏం చెప్తే నమ్మేసి వెళ్ళిపోతారు కదా.